హాయ్ అండి, వెల్కమ్ టు దియా కలెక్షన్స్. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టుడే వచ్చేసి మ్యాక్సీ డ్రెస్ కలెక్షన్ అనమాట. సో లాంగ్ ఫ్రాక్స్ అయితే లాస్ట్ టైం వీడియోలో చూసాము అండ్ మిడ్ లెంత్ ఫ్రాక్స్ అనేది ఇప్పుడు చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవి కలెక్షన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను వేసుకున్న ఫ్రాక్ టోటలీ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి, టోటలీ థ్రెడ్ వర్క్ అనమాట. అండ్ ఈ మోడల్ అయితే పెట్టించాను అనమాట. సో కొంచెం ఇలా పప్స్ లాగా పైన తీసుకొని 3/4 స్లీవ్స్ లాగా పెట్టించాను అండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ టైప్లో తీసుకున్నాను అనమాట. దీని ఫుల్ పిక్ నేను యాడ్ చేస్తాను సో దట్ మీకు లుక్ అర్థమవుతుంది. అండ్ ఏ స్లీవ్స్కి మీకు అవసరం లేదు వర్క్ అనుకుంటే మాత్రం కింద ఫ్లేర్లో వచ్చేస్తుంది, ఎక్కువ డిజైన్ వస్తుంది అనమాట అక్కడ. బట్ నేను ఇక్కడ స్లీవ్స్కి కావాలనుకున్నాను కాబట్టి అక్కడ కొంచెం తగ్గిందనమాట. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టోటలీ వర్క్ పెట్టించాను ఇట్లా. సో చూడండి ఇలా ఉంటుంది. సో ఫుల్ పిక్ కూడా యాడ్ చేస్తాను, చెక్ చేయండి లుక్ అనేది ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో ఇది శారీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా శారీ ఇంట్రెస్టెడ్ ఉంటే అలా కూడా తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది శారీ అనేది. సో అది నేను ఫ్రాక్ లా కన్వర్ట్ చేస్తాను అనమాట, ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది అనేసి. సో బయట సేమ్ మోడల్ ఫ్రాక్స్ చాలా తక్కువ రేట్కు ఉన్న ఫ్లేర్ అనేది ఎక్కువగా రాదు అండ్ మన డీటెయిలింగ్ అయితే ఉండదండి. నేను తీసుకున్న నెక్ ప్యాటర్న్ లేదా స్లీవ్స్ ప్యాటర్న్ కానీ లోపల ప్యాడ్స్ తీసుకోవడం కానీ అండ్ ప్రిన్సెస్ కట్ తీసుకోవడం కానీ ఈ డీటెయిలింగ్స్ అయితే అస్సలు ఖచ్చితంగా ఉండదు. సో ఏదో స్టిచింగ్ చేసేసాం అన్నట్టు సేల్ చేస్తారనమాట. సో డీటెయిలింగ్ అనేది మస్ట్, ఎందుకంటే మనకు తీసుకున్నాక చాలా లైఫ్ అనేది ఉండాలన్నమాట. ఫ్రాక్స్ అనేది మదర్ డాటర్ కాంబో కావాలనుకున్నా సో శారీ అండ్ ఫ్రాక్ రెండు కస్టమైజేషన్ అయితే ఉంటాయి. శారీ కూడా అవైలబుల్ ఉంది, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఫ్రాక్, చూడండి అసలు ఎంత బాగుందో. ఇది మనకి టోటలీ కాటన్ ఫ్రాక్ అనమాట. సో ఇది కూడా సేమ్ శారీ, ప్రీవియస్ వీడియోలో మీకు కనిపిస్తుంది శారీ. సో అది నేను కన్వర్ట్ చేశాను అనమాట ఫ్రాక్ లో. సో ఇఫ్ ఇన్ కేస్ శారీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా తీసుకో. శారీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు ఈ డీటెయిలింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ టైప్ వస్తుంది టోటల్ ఫ్లవర్స్ అనేది మొత్తం మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అని. సో నేను ఇక్కడ మొత్తం యోక్ పార్ట్ మొత్తం ఇది మొత్తం ఫ్లవర్స్ తీసేసుకున్నాను. సో ఇలా అండ్ పైన నెక్ దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టించాను అనమాట. నాకు ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో పింట్రెస్ట్లో చూసి నేను ఈ మోడల్ కావాలి అని స్టిచ్ చేయించాను. సో ఇక్కడ మొత్తం ఇట్లా ఒక ఫ్రిల్ పెట్టించానండి నెక్ మొత్తము. సో చూడండి ఈ ప్యాటర్న్లో ఈ టైప్ నెక్ పెట్టించాను అండ్ హ్యాండ్స్కి 3 లేయర్స్ ఇలా ఫ్రిల్స్ పెట్టించాను అనమాట. స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ ఉండని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం అని నేను ఇలా ఎక్స్ట్రా హ్యాండ్ కూడా పెట్టించాను లోపల. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి, కంఫర్ట్గా వేసుకోవచ్చు మీరు. సో నెక్ అనేది ఇలా స్క్వేర్ నెక్ టైప్లో తీసుకున్నానండి. చూడండి నెక్ దగ్గర ఇలా ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి 2 ఫ్రిల్స్ ఇలా 3 లేయర్స్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. మెయిన్ ఏంటంటే ఫ్రిల్స్ చూడండి అసలు ఎంత దగ్గర పెట్టించాను. బయట మనకు తక్కువ కాస్ట్ వస్తుంది కదా అని తీసుకుంటే మాత్రం ఇంత డీటెయిలింగ్ ఫ్రిల్స్ అయితే ఉండదు, చాలా తక్కువగా యూజ్ చేస్తారు. మినిమం ఒక శారీలో ఒక 2-3 పీసెస్ అలా క్రియేట్ చేస్తారనమాట. ఇది నేను శారీ మొత్తం పెట్టించానండి. టోటల్ చూడండి ఎంత ఫ్రిల్స్ డీటెయిలింగ్ చూడండి, చాలా దగ్గర పెట్టించాను అనమాట. శారీ మొత్తం యూజ్ చేయించాను. ఇక్కడ కింద వచ్చేసి సేమ్ అదే ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అనేది నేను అటాచ్ చేయించాను అనమాట. ఇట్లా ఒక్క ఫ్రిల్ లాగా తీసుకున్నాను నేను మొత్తం. సో ఇక్కడ మొత్తం ప్లేన్ వదిలేసి కింద మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ అటాచ్ చేయించాను అనమాట. ఇది కూడా టోటలీ థ్రెడ్ వర్క్ మనకి. చూడండి అసలు ఎంత బాగుందో, డిఫరెంట్ ప్యాటర్న్, అస్సలు మిస్ అవ్వదు, చాలా నీట్గా ఉంటుంది. కిడ్స్కి కూడా కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. మదర్ అండ్ డాటర్ కాంబోలా కూడా తీసుకోవచ్చు. సో బ్యాక్ కూడా నేను ఇలా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేశాను. ఫ్రిల్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్. ఓన్లీ ఫ్రంటే దగ్గర పెట్టించి బ్యాక్ దూరం పెట్టించానన్న డౌట్ అయితే అస్సలు ఉండడం అవసరం లేదు. సో బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా దగ్గరికి పెట్టించాను చూడండి. మొత్తం శారీ మొత్తం యూజ్ చేయించాను అనమాట. అండ్ యాజ్ ఐ సైడ్ నేను ప్రతిదానికి థ్రెడ్స్ పెట్టిస్తాను సో దట్ మనకి హిప్ దగ్గర చాలా ఫిట్గా ఉంటుంది అనమాట. అండ్ ఓపెన్ కూడా పెట్టిస్తాను బ్యాక్ సైడ్. సో ఇలా జిప్ పెట్టిస్తాను. సో జిప్ వల్ల ఏంటి అంటే ఫ్రాక్స్ అనేది చాలా ఫిట్టింగ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా మన స్కిన్కి సెట్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా బ్యాక్ ఓపెన్ పెట్టిస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి బ్యాక్ ఓపెన్ జిప్ పెట్టించాను. అండ్ ఎవరైనా లీన్గా ఉన్న వాళ్ళకైతే ఈ థ్రెడ్స్తోని ఇంకా సెట్ అయిపోతుంది, బాడీకి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతే చాలా లుక్ వస్తుంది అనమాట ఫ్రాక్ అనేది. సో ఈ మినిమల్ డీటెయిల్స్ కూడా నేను చాలా బాగా తీసుకుంటానండి. ఏదో బయట తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని తీసుకుంటే మాత్రం ఇంత డీటెయిలింగ్ అయితే పక్కా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే అది ఇది రెండు తీసుకొని కంపారిజన్ అయితే చేసుకోండి, కూడా సూపర్గా ఉంటుంది. నేను ఫుల్ లెంత్ వీడియో కూడా యాడ్ చేస్తాను కదా, సో అక్కడ చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఫ్రాక్, రెయిన్బో ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. సో చాలా మంది రెయిన్బో ప్యాటర్న్ అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు లైట్ కలర్స్ కనిపించినా కొంచెం లైవ్లో డార్క్గానే ఉందన్నమాట. సో ఇలా షిబోరి టైప్లో డిఫరెంట్ కలర్స్, పింక్, స్కై బ్లూ
ఇంకా గ్రీన్ చాలా మిక్స్డ్ లాగా ఉంటుంది అనమాట కలర్ అనేది. అండ్ ఇది మనం బాటమ్ ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇందులో ఏదైనా ఒక కలర్తోని లేదా దుప్పటతోని మ్యాచ్అప్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న పిక్స్ అయితే పైన యాడ్ చేస్తాను, లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అండ్ స్లీవ్స్ అనేది సేమ్ ఇక్కడ పఫ్ టైప్లో ఇలా తీసుకొని 3/4 హ్యాండ్స్ అండ్ ఇక్కడ లేస్ పెట్టించాను అనమాట. ఈ టైప్లో ప్రిన్సెస్ కట్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్ స్క్వేర్ నెక్ అనమాట. ఫ్రిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ అటాచ్ దగ్గర. నేను చెప్పాను కదా శారీ మొత్తం యూజ్ చేస్తాను, ఒక్క శారీలో ఒక 2-3 పీసెస్ అలా చేయించాను. సో పెట్టే డీటెయిలింగ్ చాలా నీట్గా పెట్టిస్తాను అనమాట. సో చూడండి, అండ్ ఇక్కడ మీకు కనిపించట్లేదు ఫ్యాబ్రిక్కి షైనింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఫ్రాక్ బ్యాక్ సైడ్ నెక్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా పెట్టించాను. సో ఇక్కడ ఫ్లవర్స్ లాగా తీసుకొని ఇలా లైన్స్ టైప్లో ఇలా పెట్టించాను అనమాట బ్యాక్ సైడ్ నెక్ ప్యాటర్న్. సో ఇది మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ టైప్లో పెట్టించాను అనమాట. అంటే వేసుకునేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే మాత్రం రిమూవ్ చేసుకొని మళ్ళీ వేసుకున్న తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్లో ఉంటుంది బ్యాక్. ఓవరాల్ ఫ్రాక్ మొత్తం గేరా పెట్టించాను. అండ్ ఇది అంబ్రిల్లా కట్లో వస్తుందండి. సో అంబ్రిల్లా కట్ పెట్టించిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద లేస్ కూడా అటాచ్ చేయించాను అనమాట. సో హ్యాండ్స్కి మనం యూజ్ చేస్తాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ లేస్ అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. సో ఇంత ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో తక్కువ ఫ్రిల్స్ లేదా మీకు ఫ్రంటే కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ ఫ్రిల్స్ మాత్రమే దగ్గరికి పెట్టేసి బ్యాక్ సైడ్ దూరం కూడా పెట్టి స్టిచ్చింగ్ చేయించు. యాక్చువల్లీ ఉండే కస్టమర్స్ మళ్ళీ రావాలి అనేసి ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా నీట్గా తీసుకుంటాం అనమాట. సో నేను కొన్ని ఫ్రాక్స్కి ఫ్లేర్ లేకుంటే లేదు అని కూడా చెప్తాను, బట్ స్టిచ్చింగ్ అనేది మన దగ్గరనే కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్కి చాలా ఎగ్జాక్ట్ కేర్ తీసుకుంటాను అనమాట ఫ్లేర్ దగ్గర. సో అది మిస్ చేస్తే మనకి ఫ్రాక్ లుక్ అనేది చాలా డిఫరెంట్ అయిపోతుంది అనమాట. సో ఎంత స్టిచ్చింగ్ పెట్టి ఎంత కాస్ట్ పెట్టి స్టిచ్చింగ్ చేయించినా ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయినా ఫ్లేర్ అనేది లేకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఫ్రాక్. ఇది టోటలీ చెక్స్ ప్యాటర్న్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది మనకి. సో నాకు చాలా రోజుల నుంచి చెక్స్ టైప్లో ట్రై చేయాలి అని చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ తోటి అయితే ట్రై చేశాను. సో నేను ఇంకా లాస్ట్ టైం చూపించింది కూడా శారీ కన్వర్టెడ్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ శారీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అంటే మదర్ అండ్ డాటర్ కాంబో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రిల్స్ అనేది ఎంత దగ్గర తీసుకున్నాను. ఇది కూడా ఫుల్ ఫ్లేర్ వస్తుందండి. ఇది అంబ్రిల్లా కట్ కాదు, సేమ్ సెకండ్ ఫ్రాక్ చూపించాను కదా నేను. సో ఆ టైప్లో ఇలా ఒక లేయర్ అయితే తీసుకున్నాను అనమాట. ఓవరాల్ ఫ్యాబ్రిక్ అయితే మనకి 6 మీటర్స్ దాకా పెట్టించానండి. నాకు ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా రావాలి అనిపించింది. సో ఇక్కడ యోగ్ పార్ట్ దగ్గర ప్రిన్సెస్ కట్లో తీసుకున్నాను నేను, ముందల ఫ్రంట్ అనేది. అండ్ స్లీవ్స్ అనేది 3/4 స్లీవ్స్ అండి, పైన పఫ్ టైప్లో తీసుకున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ప్యాటర్న్ నచ్చుకుంటే మాత్రం నేను వేరే ప్యాటర్న్ కూడా కస్టమైజ్ చేయిస్తానండి. ఏదో ఇది ఇప్పుడు నేను చూపించేది ప్యాటర్న్సే ఫిక్స్ అనేది కాదు. మీ దగ్గర ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఉన్న పర్టికులర్ నెక్ ప్యాటర్న్ కావాలి, పర్టికులర్ హ్యాండ్ టైప్ కావాలి మాకు, అంటే స్లీవ్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇక కస్టమైజ్ అయితే చేస్తాము. ఏదో ఇప్పుడు నేను చూపించినవే ఫిక్స్ అని కాదు, నాకు నచ్చి ఈ టైప్లో కస్టమైజ్ చేయించినవి అనమాట ఇవి. నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్రాక్స్కి ఈ ప్యాటర్న్ స్లీవ్స్ అయితే పెట్టించాను అనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే డిఫరెంట్ ప్యాటర్న్ స్లీవ్స్ అంటే ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్లో ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఉన్న స్లీవ్స్, థర్డ్ దానికి ఫోర్త్ దానికి అలా కస్టమైజేషన్ కావాలన్నా అవుతుంది. నెక్ ప్యాటర్న్స్ కానీ స్లీవ్స్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా కస్టమైజేషన్ అయితే ఉంటుందండి. బికాస్ స్టిచ్చింగ్ మన దగ్గరనే కాబట్టి రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయి అండ్ మీకు నచ్చినట్టు కస్టమైజ్ అయితే చేస్తామన్నమాట. బయటలాగా మీకు చూపించిన ఫ్రాకే ఎగ్జాక్ట్గా అదే తీసుకోవాలి, అదే కొరియర్ చేస్తామని ఏం లేదు. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా మాకు పిక్స్ అనేది షేర్ చేస్తే సేమ్ మోడల్లో కస్టమైజ్ అయితే చేస్తాము. అండ్ నెక్ ఒకటి దీనికి చేంజ్ చేస్తాను నేను, ఇలా ఈ టైప్లో పెట్టించాను, కొంచెం స్క్వేర్ అండ్ కట్ తీసుకున్నాను అనమాట మధ్యలో. సో ఇలా ఉంటుందండి లుక్ అనేది, చూడండి అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్లో తీసుకున్నానండి. నేను డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను అనమాట ఫ్రాక్స్ అనేది స్టెప్ బై స్టెప్లో. నాకు నచ్చిన అంటే ట్రై చేయాలి అనే ప్యాటర్న్స్ అన్నీ ట్రై చేసేసాను అనమాట. సో ట్రెండింగ్లో ఉన్న ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ కానీ అండ్ రెయిన్బో కలర్ ఫ్రాక్స్ కానీ అండ్ చెక్స్ టైప్, ప్లెయిన్ టైప్, నాకు ట్రై చేయాల్సిన ప్రతిదీ నేను ట్రై చేయించాను అనమాట. బికాజ్ ఏది బయట దొరుకుతుంది మీ దగ్గర కనిపించట్లేదు అని ఉండకూడదు అనేసి నేను ఏది ట్రెండింగ్లో ఉంటే అది ట్రై చేస్తానన్నమాట. అండ్ ఎక్కడ మీరు ఈ టైప్ ఉంటే బాగుండు అని అనుకోకుండా అన్ని రిక్వైర్మెంట్స్ నేనే పర్టికులర్గా కేర్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ మోడల్ మీకు నచ్చకుండా నాకు ఈ ప్యాటర్న్ కావాలి అనుకున్నా నేను కస్టమైజేషన్ చేయిస్తాను అనమాట. సో ఈ ఫ్రాక్ చూడండి టోటలీ ప్లెయిన్ అండి, నేను ఫుల్ ఆఫ్ ఫ్లేర్ తీసుకున్నాను ఇది. సో ప్లెయిన్ ఏంటి అంటే మనం బాటమ్ కానీ దుప్పట్టా కానీ పేరప్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్ వేర్కి అలా వెళ్ళాలి అనుకుంటే మాత్రము ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ప్లెయిన్కి. అండ్ ఎలాంటి జర్ల్స్ అయినా మనం దీనికి పేరప్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్ అనేది నేను బోట్ నెక్లో తీసుకున్నాను అనమాట. కొంచెం
యూ షేప్ టైప్ లో ఉంటుంది, బట్ నో బోట్ నెక్. సో ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను ఫ్రంట్ అనేది. స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను అండి. కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది, సో హ్యాండ్ అనేది కొంచెం బయటికి కనిపిస్తే స్కిన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంది. కేస్ మాకు ఇలా ట్రాన్స్పరెంట్ గా వద్దు, లైనింగ్ కావాలన్నా మేము అలా కూడా స్టిచ్ చేస్తాము. మీకు నచ్చిన రిక్వైర్మెంట్స్ ఈ ప్యాటర్న్ లో ఉంటే బాగుండు అని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా నాకు ఒక్క మెసేజ్ ఈ టైప్ లో మాకు కావాలి అని పెట్టేస్తే మాత్రం అదే మోడల్లో స్టిచ్చింగ్ చేసి పంపిస్తామండి. అలా ఏం లేదు, ఇప్పుడు నేను చూపించిన ప్యాటర్న్సే ఫిక్స్ అనేది కాదు, నాకు నచ్చిన మోడల్ స్టిచ్చింగ్ చేయించాను. సో స్టిచ్చింగ్ మన దగ్గరనే ఉంది కాబట్టి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా మనం ఆ టైప్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నాకు కూడా ఎక్కువ డిజైన్స్ అనేది వస్తాయి. సో ఫ్లేర్ చూడండి మొత్తం పెట్టించాను అనమాట. ఇది కూడా శారీ ఉంది మన దగ్గర, ప్లెయిన్ శారీస్ చాలా ఉన్నాయి. మొత్తం శారీ పెట్టించాను బికాజ్ ఇందులో బ్లౌజ్ కూడా కంటిన్యూస్గా వచ్చిందనమాట. సో మొత్తం శారీ 6 మీటర్స్ ఉంటుందండి, 6 మీటర్స్ పెట్టించాను. ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఈ పర్టికులర్ కలర్ నాకు నచ్చి కస్టమైజ్ చేయించాను, బట్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. సో బ్యాక్ ఓపెన్ పెట్టించాను. యాజ్ ఐ సెడ్ నేను ప్రతి ఒక్క ఫ్రాక్ కి బ్యాక్ ఓపెన్ పెట్టిస్తాను అనమాట, ఇలా జిప్ ప్యాటర్న్ లో. అండ్ థ్రెడ్స్ కూడా సో హిప్ దగ్గర మనకి ఎగ్జాక్ట్ గా ఉండడానికి. సో చూడండి అసలు ఎంత నీట్ డీటెయిలింగ్. ఫుల్ స్లీవ్స్ పెట్టించాను దీనికి. ఇఫ్ ఇన్ కేస్ లైనింగ్ కావాలన్నా పెట్టిస్తాను, యాజ్ ఐ సెడ్ చెప్పాను కదా. సో ఫుల్ ఫ్రాక్ లుక్ కూడా నేను పైన యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఇది అండి ఫ్రాక్. ఇది టోటల్లీ ఎల్లో దగ్గర మనం ఫ్లోరోలో ట్రై చేస్తాం అనమాట. నేను చెప్పాను కదా డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేస్తున్నానని. సో ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ మనకి. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఈ పిక్ పెట్టి ఇందులో మోడల్స్ పెట్టండి అని అంటే నేను పెట్టేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సేమ్ ముందు వచ్చేసి ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం టోటలీ ఫ్లోరల్ వచ్చేసింది. స్లీవ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో కొంచెం ఇట్లా బెలూన్ టైప్ తీసుకొని ఇక్కడ కింద ఈ టైప్లో పెట్టించాను అనమాట, డిఫరెంట్గా ఉంటుంది అనేసి. స్క్వేర్ నెక్ పెట్టించానండి. సో ఈ టైప్లో ఇది కూడా శారీ అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు డిఎం చేయొచ్చు. సో చూడండి ఎంత బాగుందో. మొత్తం శారీ పెట్టించాను అనమాట. ఇక్కడ మీకు ఫ్లేర్ అనేది చూపిస్తున్నాను చూడండి. అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఓపెన్ పెట్టించాను, జిప్ ప్యాటర్న్ పెట్టించాను. ఇక్కడ థ్రెడ్స్ కూడా ఉంటాయి అనమాట. నేను ప్రతి ఒక్క ఫ్రాక్ కి సేమ్ డీటెయిలింగ్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్న దానికి తక్కువగా ఏదో పెట్టేద్దాము అన్నట్టు పెట్టేయకుండా, తక్కువ ఫ్యాబ్రిక్ అయినా ఎక్కువ ఫ్యాబ్రిక్ అయినా స్టిచ్చింగ్ డీటెయిల్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. వేరే పేజెస్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. ఎవ్రీ డీటెయిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫుల్ పిక్ నేను యాడ్ చేస్తాను పైన, షార్ట్స్లో కూడా చెక్ చేయండి. సో ఇలా ఉంటుంది లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్ టైప్ అండి, క్రష్ మోడల్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ కూడా చాలా ట్రెండ్ అయింది. సో బట్ ఎవరు ఫ్రాక్ లా కన్వర్ట్ చేయలేదు, శారీస్ లాగానే యూజ్ చేశారు. బట్ నాకు కొంచెం డిఫరెంట్గా ఫ్రాక్ లా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను ఈ ప్యాటర్న్లో పెట్టించాను అనమాట. ఇక్కడ యోగ్ పార్ట్ వచ్చేసి నేను ఇలా క్రాస్లో తీయించాను కటింగ్. వీ షేప్ టైప్లో తీసుకున్నాను, చాలా ట్రెండ్ అవుతుంది అనేసి. స్లీవ్స్ అనేది బెలూన్ స్లీవ్స్ పెట్టించాను. ఇఫ్ ఇన్ కేస్ మనకి స్లీవ్స్ దగ్గర ప్రాబ్లం ఉంటే లోపల ఎక్స్ట్రా హ్యాండ్ కూడా వేయిస్తాను అనమాట. సో ఇలా పెట్టించాను స్లీవ్స్, ఇలా లూజ్ టైప్లో, లూజ్ బెలూన్ టైప్లో పెట్టించాను అనమాట స్లీవ్స్ అనేది. సో ఓవరాల్ శారీ మొత్తం యూజ్ చేసాం. ఇది కూడా శారీ అవైలబుల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇలా బ్లాక్ కానీ ఆ టైప్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలా పేరప్ చేసుకొని వేసుకుంటున్నారనమాట శారీ అనేది. సో ఎలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శారీ కూడా వేసుకోవచ్చు. సో మదర్ అండ్ డాటర్ కాంబో కావాలన్నా, కిడ్స్ది కావాలన్నా కస్టమైజేషన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఫ్రాక్ చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి ఎంత దగ్గర పెట్టించాను. ఆల్రెడీ క్రష్ వచ్చిన తర్వాత నేను ఇన్ని ఫ్రిల్స్ పెట్టించాను అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ కూడా చూపిస్తాను మీకు. చూడండి అసలు ఎంత నీట్ డీటెయిలింగ్ ఉందో. యాజ్ ఎ సైడ్ బ్యాక్ ఓపెన్ పెట్టించాను అండ్ థ్రెడ్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా అండ్ బ్యాక్ ఓపెన్, బ్యాక్ కూడా వీ షేప్ నెక్ పెట్టించాను. సో ఎంత నీట్ డీటెయిలింగ్. కింద వచ్చేసి ఒక ఫ్రిల్ తీసుకున్నాను అనమాట దీనికి. సో ఈ ప్యాటర్న్లో, సో ఈ టైప్ వేసుకుంటే ఇంకా చాలా లుక్ ఉంటుంది. నేను పిక్స్ యాడ్ చేస్తాను అండ్ షార్ట్స్లో కూడా చెక్ చేయండి, వీడియో అనేది ఉంటుంది. ఈ టైప్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి, ఇది నేను ప్యారెట్ గ్రీన్లో ట్రై చేశాను అనమాట. అండ్ ఇది కాటన్ అనమాట. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పాను కదా ప్రతి ఒక్క ఫ్రాక్, ఇది కాటన్లో ట్రై చేశాను. ఇక్కడ స్లీవ్స్ అనేది నేను 3/4 పెట్టించాను అనమాట. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ టైప్లో ఇలా పెట్టించాను. సో నెక్ దగ్గర ఇలా డిజైన్ పెట్టించాను. సేమ్ ఇప్పుడు ఇందాక చూపించిన ఫ్రాక్ ఉంది కదా, ఆ ప్యాటర్న్ అనమాట. వీ షేప్ నెక్ కోసం ఇలా పెట్టించాను నేను. సో ఈ టైప్లో నెక్ ఇలా ఉంటుందండి. దీనికి కొంచెం ఫ్లేర్ తక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా తీసుకుంటే అంత లుక్ అనిపించలేదు, బికాస్ కాటన్ కాబట్టి దగ్గరకు అయిపోతుంది అనమాట. సో తక్కువగా తీసుకున్నాను నేను ఫ్లేర్ అనేది. సో ఇక్కడ కింద కూడా నేను ఈ టైప్ పెట్టించాను అనమాట. పైన ఎలాంటి బాల్స్ అయితే పెట్టించాను, సో ఆ టైప్ లేస్ అయితే యూజ్ చేశాను కింద. ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది థ్రెడ్స్ పెట్టించాను, బ్యాక్ సైడ్ కాకుండా ఇలా సైడ్ ఫిట్టింగ్ పెట్టించాను అనమాట. బికాస్ ప్యాటర్న్ అనేది అలా కావాలని పెట్టించాను. ఇట్లా క్రాస్గా ఇక్కడ వస్తుంది మనకి థ్రెడ్స్. ఇది కూడా వేసుకున్నాక పిక్ అనేది నేను యాడ్ చేస్తాను, షార్ట్స్లో కూడా చెక్ చేయండి. లుక్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన దానికన్నా ఇంకా వేసుకున్న తర్వాత మీకు లుక్ ఇంకా డీటెయిల్గా ఉంటుంది అనమాట. వైట్ అండ్ వైట్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఈ ప్యాటర్న్
సో ఇదండి టుడేస్ కలెక్షన్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, బాయ్.